మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన దత్తాత్రేయ సాయిబాబా దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ శివకుమార్ గౌడ్ తెలిపారు. జూన్ 3 నుంచి 5వ తేదీ వరకు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక జలాలతో ఆలయ విగ్రహాలకు జలాదివాస కార్యక్రమం నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని, పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిన్నారం శివకుమార్ గౌడ్, మైసయ్య యాదవ్, బీజేవైఎం అధ్యక్షులు భాస్కర్, భిక్షపతి యాదవ్, అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు గ్రామంలో శివంపేట మండలం మెదక్ జిల్లా తెలంగాణలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో నిలబడి ఉన్నాము. దీని పక్కనే శ్రీ దత్తాత్రేయ మహాస్వామి దత్తాత్రేయ గురు పరంపర కలియుగ దత్తాత్రేయ అవతారంతో కూడిన దేవాలయం నిర్మించబడింది. జూన్ 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు జరిగే విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఇక్కడ ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ఈ సందర్భంలో భక్త మహాశయులందరికీ నిరంతరంగా మేము తెలియజేస్తున్నాము. జూన్ 4వ తారీఖున ఉదయం జలాదివాసము, సాయంత్రం ధాన్యాదివాసం ఉంటుంది. జూన్ 3వ తారీఖు నుండి వివిధ హోమాలు, వేదమూర్తులచే, ఆగమశాస్త్ర పనులచే ఇక్కడ నిర్వహించబడతాయి. రాష్ట్రంలోని మరియు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని గ్రామ ప్రజలు గూడూరు గ్రామము, శివంపేట గ్రామము, తిమ్మాపురం గ్రామము, చెంది గ్రామము, చిన్నగొడుగుల గ్రామము, పెద్దగొడుగుల గ్రామము, చిన్నాపూర్ గ్రామము, ఈ దగ్గర ఉన్న గ్రామాలు, పోతులబోలు గ్రామము, పామండ గ్రామము, ఈ గ్రామాలన్నీ కూడా దగ్గర ఉన్న గ్రామాలు అందరూ సాధ్యమైనంత వరకు 3 రోజులు కూడా 3వ తారీఖు నుండి 5వ తారీఖు కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ జరిగే ఈ అద్భుత కార్యక్రమాలు మనకు జీవితంలో అరుదుగా లభించే పుణ్యతిథులు. మనము ప్రతిరోజు మన దైనందిన కార్యక్రమాలతో మలినమైపోతుంటాము. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో, దైవ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటే మన నిత్యం చేసే దోషాల్లో కొన్నన్న మనకు తరిగిపోతాయి. కాబట్టి ఇక్కడ వచ్చే గురువులు, పరమ గురువులు, దత్తాత్రేయ స్వరూపులు, సంతులు, గొప్పవాళ్ళు వస్తున్నారు. కాబట్టి వాళ్ళ దర్శనం చేసుకొని ఇక్కడ జరిగే కార్యక్రమంలో జలాదివాసంలో మొత్తం మనం ఇండియాలో ఉన్న అన్ని నదుల, సముద్రాల నుంచి కూడా జలాలు వస్తున్నాయి. కాబట్టి వాటిని కూడా విస్మరించుకొని ధన్యులు అవుతారని చెప్పేసి మరోసారి అందరికీ తెలియజేస్తున్నాను. జై గురుదేవ దత్త. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.